నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఏం చూస్తున్నారు? లోపలికి వెళ్ళండి. ఏమైందమ్మా నీకు? రెండు చీమలకి 12 కాళ్ళు. దాని వెనక వెళ్లే చీమకి 2 కాళ్ళు ముడుచుకుని ఉన్నాయి. అది ముడుచుకుని అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తోంది. ఈ తురువాదురై ఎక్కడుంది? సడన్ గా ఒకరోజు అది కనిపించకుండా పోతే ఏం జరుగుతుంది? జుట్టు ఎందుకు కత్తిరించావు? అవును, నిన్ను అతను చాలా కష్టపడుతున్నాడా? నిజం చెప్పు, నీ సమస్య ఏంటమ్మా? ఏంటి సమస్య? అందరూ అనుకుంటున్నారు నాకు సమస్య అని. నాకేం సమస్య లేదు. అక్క అక్క చూడు, అక్క అమ్మ వాళ్ళ ఊర్లో అందరూ ఆడవాళ్లే ఉన్నారు, ఎందుకు మగవాళ్లే కనపడట్లేదు? ఎవరు చెప్పారు? చాలా మంది మగవాళ్ళు ఉన్నారు. ఎక్కడ? నాకింతవరకు ఎవరు కనపడలా. సరిగ్గా చూసుండవు. అభి వెళ్ళకు. అభి బాబు, భయపడకు. కాస్త నిదానంగా ఉండు. జాగ్రత్త. మెల్లగా మెల్లగా రా. అలాగే, అంతే, ఇంకేమీ కాదులే. జాగ్రత్తగా నడండి. ఇది అడవి మూలికలు, పెట్టగానే సరైపోతుంది. పద. భయపడకు, మందేసి ఆవిరి పడితే అంతా సరైపోతుంది. అయ్యో, నీకు చీకటంటే భయమా? అప్పుడప్పుడు భయమే. పెద్దయితే ఏమవ్వాలనుకుంటున్నావు? ఆంటీ
వీడికి ఎలన్ మస్క్ లా కావాలని ఆశంట. నువ్వు చెప్పిన అతను కూడా చీకటంటే భయపడేవాడు. తర్వాత చీకటంటే ఏంటో తెలుసుకున్నాడు. మీకు ఇవన్నీ ఎలా తెలుసు ఆంటీ? లేదు లేదు లేదు, రేపు రావడం కుదరదు. నేను రాలేను. నీకు ఆల్రెడీ చెప్పాను కదా సువి. మళ్ళీ ఏంటి? ఇప్పుడు దీని గురించి మాట్లాడే ఏ ప్రయోజనం లేదు. దీనికంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, అర్థమవుతుందా? ఇప్పుడు దీని గురించి మాట్లాడే టైం లేదు. దీని గురించి నేను వచ్చాక మళ్ళీ మాట్లాడతాను, ఓకే? కళ్యాణి, ఇదిగో వస్తున్నా. ఏంటి విషయం? వీళ్ళరా, ఈ దీపాల్లో నూనె లేదు చూడు, పొయ్యి. ఆ. ఇక్కడికొచ్చినా మీ బుద్ధి మారలేదు కదా? ఏంటే? కిందన్న ఆడవాళ్ళని చూస్తున్నారా? నట్టాను లూజ్ అయిందా? నీకు నిజంగానే పిచ్చి పట్టింది? ఏంటే నువ్వు మనిషిని నాకు లూజ్ అని ముద్రేసి మీరు ఎలాగైనా తిరగచ్చు, అంతే కదా? నా వల్ల కాదు. నీతో నేను అస్సలు మాట్లాడలేను. నీతో ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది. అంటే నేను నచ్చలేదు కదా? అవును, నచ్చలేదు. ఏంటి? నేను లేకపోతే మీకు సంతోషం కదా? అవును. ఏమైందన్నా? ఏం జరిగింది? ఏం లేదమ్మా. వాళ్ళెక్కడ? దీపం వెలిగించడానికి గుడికెళ్లారు. మనం అక్కడికి వెళ్దాం రా. అది కాదు నాన్న, ఏమైందో చెప్పండి. అబ్బే, తనని జాగ్రత్తగా చూసుకో. నేను మళ్ళీ వస్తా. ఏమైంది? వచ్చాక చెప్తానే. ఏమైంది చెప్పండి. వచ్చాక చెప్తాను. నట్టేమన్నా లూజ్ అయిందా? నీకు నిజంగానే పిచ్చి పట్టిందా? నేను నచ్చలేదు కదా? నా వల్ల కావట్లేదు. నీతో ఇలా మాట్లాడుతున్నానంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది.